బాబాయిని చంపినోడు ముఖ్యమంత్రి అయ్యాడు అని కూశారు కదా. మరి ఇప్పుడు మామని చంపినోడు ముఖ్యమంత్రి అయ్యాడు బొల్లిబాబు. ఇది కరెక్ట్ కాదా? ఓటుకు నోటు కేసు ఉంది, క్రిమినల్ చంద్రబాబు కాదా? హెరిటేజ్ నాది అంటున్నాడు, చెప్పుతో కొడతాడు మోహన్ బాబు. హెరిటేజ్ మోహన్ బాబుది అండ్ ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు. మొత్తంగా హెరిటేజ్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఎక్కువ పర్సంటేజ్ వాటా మోహన్ బాబుకు ఉంది. తర్వాత ఇంకొకటి శంకర్రెడ్డి ఏదో సమరెడ్డి, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. తర్వాత 5% వాటా చంద్రబాబుది ఉంది. హెరిటేజ్ నాదని కూస్తాడు చంద్రబాబు. చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి కాబట్టే, మూసివేసే అవకాశాలు ఉంది కాబట్టే కూటమి అని పేరు పెట్టి పవన్ కళ్యాణ్ని ప్యాకేజీ ఇచ్చి మోడీ గారితో పొత్తు కుదుర్చుకొని కూటమి అని పేరు పెట్టాడు. పదవుల మీద ఆశ ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చేసి సీఎంగా రాష్ట్రాన్ని ఏలుకుంటూ జనాన్ని గొర్రెలు చేశాడు. ఎలా గొర్రెలు చేశాడు? నీకు 15,000, నీకు 15,000 ఎందుకులే, ఈ వీడియో అందరికీ తెలిసిందే కదా. ఆ 15,000 సంగతి అంటే సంవత్సరానికి ఒకసారి ప్రతి ఆడపిల్లకి 15,000 అన్నాడు. ఇప్పుడు అదేమంటున్నాడు? దాని గురించి అడిగితే అమలు చేయడం కొంచెం కష్టంగా ఉంది, ట్రెజరీలో డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు మొత్తం కాజేశాడు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు రాష్ట్రం కోసం ఖర్చు పెట్టి అప్పు చేశాడు అని జగన్ మీద నిందలేశాడు. ఈ 14 లక్షల కోట్లు ఫండ్స్ ఎవరు రిలీజ్ చేసింది? ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. డైరెక్ట్గా ఆమెనే చెప్పారు 4 లక్షల కోట్లు మాత్రమే, 14 లక్షల కోట్లు కాదు, జగన్ చాలా రీజనబుల్గా వాడుకున్నాడు డబ్బులు అని ఆవిడే చెప్పారు. అంటే బొల్లిబాబు మోసం చేసినట్టే కదా, జగన్ మీద నిందలేసినట్టే కదా. తప్పు కదూ. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నాడు, ఒక్క సిలిండర్ కూడా దిక్కులేదు. నిరుద్యోగ భృతి అని 40 ఏళ్లకు ఒకసారి, 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఉద్యోగం రాకపోతే అప్లై చేసుకున్న వాళ్ళకి 5,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు. ఇది కూడా పాయే. బస్సు ఫ్రీ పదవిలోకి రాగానే ఆడవాళ్ళకే అన్నాడు, బస్సు ఫ్రీ లేదు. ఎందుకంటే డ్రైవర్లకి జీతాలు ఇవ్వద్దు, ట్రెజరీలో డబ్బులు లేవు. ట్రెజరీలో డబ్బులు ఇవ్వని సంగతి ముందు తెలీదా బొల్లిబాబుకి? ఫైనల్గా మోసపోయింది జనం. జనం పవన్ మాటలు విని, బొల్లిబాబు మాటలు విని మోసపోయారు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కింద 15,000 ఇస్తా అన్నాడు, 13,000 ఇస్తున్నాడు అందరికీ. మా తమ్ముడు తీసుకున్నాడు, మా మామ కొడుకు తీసుకున్నాడు, నేను చెప్తున్నా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకున్నారు అమ్మఒడి. ఇంతవరకు బస్ ఫ్రీ ఎక్కింది ఎవరు లేరు, అమ్మకి వందనం తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. 3 సిలిండర్లో 1 సిలిండర్ ఎవరికీ లేదు. నిరుద్యోగ భృతి లేదు, ఆరోగ్యశ్రీ ఎలాగూ లేదు. అన్నా క్యాంటీన్ ఎందుకు పెట్టారు? డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఎందుకు పెట్టారు? స్టోర్ బియ్యం, అది బియ్యము కందిపప్పే కదా, 4 చట్నీలు అంతే కదూ. ఈ మాత్రం దానికి పిసుక్కుంటే ఎట్లా? ఇంకా 5 ఏళ్ళు ఉంది. వచ్చే సంవత్సరం ఎన్నికలప్పుడు మాత్రం బొల్లోడికి ఎవరు ఓటు వెయ్యొద్దు. వెయ్యరు కూడా, అది మీకు కూడా తెలుస్తుంది రండి.